హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన మహబద్ ఉమేష్ గా గుర్తించారు. ఘటన జరిగిన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. భారీ భవనం కావడంతో శిథిలాల కింద మరికొన్ని మంది కార్మికులు లేదా స్థానికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. శిథిలాలను తొలగించేందుకు సమయం పడుతున్నప్పటికీ సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. శిథిలాల కింద ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎవరికి ఏమైనా చూపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యి అడ్మిట్ చేసి వచ్చాం. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడో అవుతుందో తెలియలేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలాసార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఈవెన్ ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ సో ఫైనల్గా ఇప్పుడు ఇవ్వాలి జరిగింది. కింద ఏదో నాలా డ్రైనేజ్ నాలా ఉందని చెప్పి అంటున్నారు. దాంతో ఈ బిల్డింగ్ కూలిపోయింది అన్నారు. ఐడియా లేదండి, నాలా ఉందో ఏమో తెలియదు. మాకు ఎక్కడ నాలా ఇక్కడ వైపు ఐడియా లేదండి. అటువైపు ఏం జరుగుతుందో తెలియదు మాకు. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంతా మా ఊరు ఇక్కడ. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా ఇంటే కూడా ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉండేది. ఈ బ్లాక్లో 25 ఫ్లాట్స్ అండి. నాకు తెలిసి మొత్తం 5 ఫ్లాట్స్ అక్కడ 10 ఫ్లాట్స్ మామూలుగా ఇంజూరీ అయ్యొచ్చు, డ్యామేజ్ అయ్యొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన. అది కూడా రిస్కే ఉంది. మళ్ళీ ఎవరైనా వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏమైనా తీస్తారేమో చూడాలి. ప్రాథమిక విచారణలో ఈ భవన నిర్మాణంలో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. నాలాను ఆనుకుని భవనాన్ని నిర్మించడం ఒక తప్పిదమైతే కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భారీ నిర్మాణం చేపట్టడం మరో పెద్ద ఉల్లంఘనగా అధికారులు గుర్తించారు. అసలు ఈ నిర్మాణానికి సంబంధిత శాఖల నుంచి అధికారిక అనుమతులు ఉన్నాయా, లేక నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా నిర్మించారా అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కాలు అదే హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన మహబద్ ఉమేష్ గా గుర్తించారు. ఘటన జరిగిన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. భారీ భవనం కావడంతో శిథిలాల కింద మరికొన్ని మంది కార్మికులు లేదా స్థానికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. శిథిలాలను తొలగించేందుకు సమయం పడుతున్నప్పటికీ సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. శిథిలాల కింద ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ప్రాథమిక విచారణలో ఈ భవన నిర్మాణంలో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. నాలాను ఆనుకుని భవనాన్ని నిర్మించడం ఒక తప్పిదమైతే కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భారీ నిర్మాణం చేపట్టడం మరో పెద్ద ఉల్లంఘనగా అధికారులు గుర్తించారు. అసలు ఈ నిర్మాణానికి సంబంధిత శాఖల నుంచి అధికారిక అనుమతులు ఉన్నాయా లేక నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా నిర్మించారా అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. శిథిలాల కింద నుంచి వారి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఘటనాస్థలి నుంచి ప్రేమ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం ఈ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాలు పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్పై పడటంతో పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఆ అపార్ట్మెంట్లో 2 వృద్ధులు గాయపడ్డారు. అపార్ట్మెంట్ గోడలు ధ్వంసం కావడంతో అందులో ఉన్న వారు బయటకు వెళ్తున్నారు. అలాగే పక్కనే ఉన్న ఓ హాస్టల్ విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమన్న అనుమానంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఒకవేళ సాయంత్రం సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే మాత్రం ప్రాణ నష్టం అధికంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలాన్ని ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సుజనా పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా ఎవరైనా వ్యక్తుల ఆచూకీ లభించే అవకాశం ఉందా? అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది? మనం అంజయ్ నగర్ లో ఏదైతే కుప్పకూలిన భవనం ఉందో గచ్చిబౌలికి సంబంధించి ఇక్కడే మనం ఉన్నాం. ఈ యొక్క విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, పూర్తిగా ఈ నాలాను అనుకొని అక్రమంగా తక్కువ స్థలంలో దాదాపు 60 గజాలు, స్థానికులైతే ఇది 60 గజాలు కూడా ఉండదు సార్, 50 నుంచి 55 మధ్యలోనే ఉంటుందని చెప్తున్నారు. సో ఇంత చిన్న ప్లేస్ లో వీళ్ళు దాదాపు 7 అంతస్తులు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక అగ్గిపెట్టె లాంటి నమూనా ఇది.
సో ఇది నిర్మాణంలో ఉన్న నిర్మాణ దశలోనే మొత్తం కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇందులో ఈ దాదాపు మధ్యప్రదేశ్ కి సంబంధించిన ఇద్దరు కూలీలు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరొక ఈ పక్కనే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న మరొక ఇద్దరికి కూడా తీవ్రంగా గాయాలైనట్లుగా మనకు స్థానికులు చెప్తున్నారు. వాళ్ళను పోలీసులు అదేవిధంగా స్థానికులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా పక్కనున్న అపార్ట్మెంట్ తో పాటు ఈ చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఎందుకంటే నిజానికి ఇక్కడ అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఆ యొక్క ఇంకా మృతదేహాలు లోపడేమైనా ఉన్నాయా వాటిని వెలికి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకా ఉన్నాయా లేవా అనే క్లారిటీ కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. హైడ్రా సిబ్బంది ఉన్నారు, వాళ్ళు కూడా సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ యజమాని ఎవరైతే సాధిస్తున్నాడో తనకు సంబంధించి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అత్యాశకు వెళ్లి మాత్రమే ఈ యొక్క 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం తోటి ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా, అది కూడా నాణ్యతా ప్రమాణాలు లేకుండా. ఇప్పుడు స్థానికులు చెప్తున్నారు ఎవరైతే ఈ బిల్డర్ ఉన్నాడో నాలా పక్కనే నిర్మాణం చేయడంతో పాటు అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు సమర్పించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు, ఇది కట్టేటప్పుడు కూడా కొంతమంది అపోజ్ చేసినట్లుగా చెప్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా కేవలం అధికారులకు డబ్బులు ఇస్తామనే ఒక అహంకారంతో ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని మనం కట్టినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు చేసిన తప్పిదం ఈ రోజు 2 ప్రాణాలను బలిగొనడంతో పాటు పక్కనే అన్ని సదుపాయాలతో నిర్మించుకున్న కోట్ల రూపాయలతో నిర్మించుకున్న పక్క అపార్ట్మెంట్ వాసులు కూడా ఈ రోజు భయాందోళనకు గురై వాళ్ళు నిద్రపోని పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క చాలా మంది, అంటే మనం కేవలం గాయపడమే కాదు ఇప్పటికే చాలా మంది ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోయారని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంత భయభ్రాంతులకు గురి చేసిన ఈ సంఘటనకు సంబంధించి దీని మీద ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల మీద కావచ్చు, దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇస్తారో ఆ శాఖలపై మొత్తం కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మధ్యప్రదేశ్ కి సంబంధించిన మహబూబ్ కావచ్చు, ఉమేష్ కావచ్చు ఈ యొక్క మృతదేహాలను అయితే బయటకు తీసారు. మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడితే వాళ్ళని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. నవీన్, ప్రేమ్, అయితే ఈ బిల్డింగ్ కూలిపోతున్న క్రమంలో పక్కన ఉన్న అపార్ట్మెంట్లోకి శిథిలాలు వెళ్లి 2 వృద్ధులకు గాయాలన్నట్టు తెలుస్తుంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? నేను అదే చెప్తున్నా. అభం శుభం తెలియని పక్క అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్ళు అకారణంగా గాయపడ్డారు. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే వాళ్ళు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అసలు ఏమైంది అని అడుగుతున్న పరిస్థితి వాళ్ళు. నిజానికి వాళ్లకు అసలు ఇది ఏం జరిగింది, ఎందుకు దెబ్బలు తాకినా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అది ఎలా కూలిపోయింది వాళ్ళు గ్రహించక ముందే వాళ్ళు తీవ్రంగా గాయపడ్డట్టుగా అయితే మనకు తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంది. వాళ్ళకు ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా కూడా భయాందోళనకు గురై వాళ్ళు ఇప్పటికే ఖాళీ చేసి చాలా మంది బయటకు వెళ్లారు. ఇప్పటికే వాళ్ళ సామాను అవన్నీ ఎక్కడెక్కడ వదిలిపెట్టి ప్రాణాలు దక్కితే చాలు అన్న కోణంలో కూడా చాలా మంది వాళ్ళ సమీప బంధువుల ఇళ్లకు ఇక్కడ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ఇంటికి కూడా పోయి తలదాచుకుంటున్న పరిస్థితి మనకు ఈ అపార్ట్మెంట్ దగ్గర కనిపిస్తుంది. నవీన్, బిల్డింగ్ నిర్మించిన బిల్డర్ ఆచూకీ ఏమైనా లభించిందా? అతని వివరాలు ఏమైనా తెలిసాయా? బిల్డర్ కి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు తన పేరు సాదిక్ గా తెలుస్తుంది. అయితే తను ఇప్పటి వరకు కూడా ఇక్కడికి రాలేదు. ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఓనర్స్ కావచ్చు, ఈ కాంట్రాక్టర్స్ కావచ్చు, ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. సో వాళ్ళు ఎవరు రాలేదు, అందుకే ఇక్కడ అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మాత్రం స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.